వరంగల్ జిల్లాలో అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు నెక్కొండలో నిన్న రాత్రి 10:30 వరకు వేచి చూస్తున్నారు. యూరియా వస్తుందని సమాచారంతో క్యూ లైన్లలో రైతులు వేచి ఉన్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉన్న మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్లో అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. రోజుకి ఇంకా యూరియా సమస్యలు పెరుగుతున్నా కూడా ఆ సమస్యలు తీరడం లేదు. ఇక నిన్న నెక్కొండ ప్రాంతంలో రాత్రి 10:30 వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక మగవారే కాదు ఆడవారు కూడా క్యూ లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, యూరియా కష్టాలు నిన్న మహిళా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 500 రైతు వేదికల్లోనూ టోకెన్లు ఇచ్చి మరి యూరియా పంపిణీ చేస్తాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సింధు, అన్నదాతలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. గత 30 రోజులుగా అన్నదాతలు పొలాల్లో ఉండాల్సిన అన్నదాతలు కాస్త రైతు వేదికల దగ్గర, సొసైటీల దగ్గర, గ్రోమర్ సెంటర్స్ లో, ఆగ్రస్ కేంద్రాల దగ్గర యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మాకు యూరియా ఇవ్వండి, మేము పంట పొలాలు సాగు చేసుకుంటామని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు. అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు. రకరకాలుగా నిరసన చేస్తున్నా కూడా ఈ తిప్పలు మాత్రం తప్పడం లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కూడా యూరియా వస్తుంది, యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే అని చెప్తూనే వస్తుందని సాగదీస్తున్న పరిస్థితి. ఈ రకంగా 30 రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని కేంద్రాల వద్ద కూడా క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్నారు. వాళ్ళకు టోకెన్స్ ఇచ్చి పలానా టైంకి రమ్మని చెప్తుంటే కూడా అన్నదాతలు ఇంత ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఉదయం వెళ్తున్నారు. నిన్న రాత్రి 10:30 నుంచి కూడా నెక్కొండ కేంద్రం రైతు వేదిక దగ్గర అన్నదాతలు దాదాపు ఒక 2,000 మంది అన్నదాతలు అక్కడ యూరియా కోసం వేచి చూస్తున్నారు. యూరియా వస్తుందని చెప్పి ఒక సమాచారం రావడంతో ఈసారి ఖచ్చితంగా మనకు దొరుకుతుందేమో అన్న నమ్మకంతో రైతులంతా కూడా నిన్న రాత్రి 10:30 నుంచి అక్కడ ఇప్పటి వరకు కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఒక్క అధికారి వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. మహిళలని కాదు, వృద్ధులని కాదు, చంటి పిల్లలను కూడా వెంట పెట్టుకొని అక్కడ రైతు వేదికల దగ్గర, సొసైటీ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఈ రకంగా ఎన్ని రోజులుగా దాదాపు 30 రోజులు గడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. యూరియా కొరత మాట వాస్తవమే కానీ అందిస్తామని చెప్తున్నారు. కానీ ఆ మాటలేవి రైతులకు భరోసా ఇవ్వట్లేదు. మాకు కావాల్సింది యూరియా మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా దీనికి సంబంధించిన పొలిటికల్ పార్టీస్, బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నా కూడా రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఈ విధంగా ఒకవైపు పొలాల్లో ఉండడం లేదు, నిద్ర ఉండటం లేదు. చాలా అన్నదాతలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున తెల్లవారుజామున కాదు ఏదని కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగిన ఒక ఘటనలో ఒక వ్యక్తి క్యూ లైన్ లో నిల్చొని మూర్చొచ్చి పడిపోయాడు కింద. దాని తర్వాత ఇంకొక వ్యక్తి తన చంటి పిల్లగాడిని భుజాల మీద ఎత్తుకొని వచ్చి క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి. మరికొంతమంది అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు యూరియా ఇవ్వండి సార్ అని చెప్పేసి. ఎమ్మెల్యేలు ఇల్లును ముట్టడిస్తున్నారు. మంత్రులకు కూడా నిరసన సెగ తాగుతుంది. ఇన్ని రకాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు, బ్రతిలాడుతున్నా కూడా ఏ రకంగా కూడా వాళ్ళకు యూరియా దక్కడం లేదని చెప్పేసి తీవ్ర ఆవేదనలు ఉన్నారు. ఈ రకంగా ప్రతి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కొరత మాత్రం తీవ్రంగా ఉంది. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఈ నెల 20 తర్వాత కొంత స్టాక్ వచ్చే అవకాశం, దాని తర్వాత యూరియా వాడకం కూడా తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు. కానీ రైతులకు కావాల్సింది యూరియా మాకు ఖచ్చితంగా అందించాలని చెప్పి రైతులు మాత్రం ఖచ్చితంగా అందించాల్సింది చెప్పి వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. సింధు, థ్యాంక్ యూ రాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు నెక్కొండలో నిన్న అర్ధరాత్రి 10 గంటల వరకు వేచి చూస్తున్నారు. యూరియా వస్తుందని సమాచారంతో క్యూ లైన్లలో రైతులు వేచి ఉన్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్న మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో అన్నదాతలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. రోజుకి యూరియా కష్టాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అధికారులు దీనిపై స్పందించిన పరిస్థితి కూడా లేదు. యూరియా కోసం రైతులు
నెక్కొండలో నిన్న రాత్రి 10 గంటల వరకు వేచి చూస్తున్నారు. యూరియా వస్తుందని సమాచారంతో క్యూ లైన్లలో రైతులు వేచి ఉన్నారు. ఇక మహిళలు కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితి దీనమైన స్థితికి వచ్చింది. ఇలా ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు 2000 మంది ఇలా నెక్కొండ రైతు వేదిక కాడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కలెక్టర్ గారికి, జేడీఏ గారికి, ఏడీ గారికి, ఏఓ గారికి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు దాదాపు 11 అవుతుంది. కొందరు తల్లులు అయితే పసిపిల్లలు కూడా పట్టుకొని వచ్చి ఇలా యూరియా బస్తా కోసం లైన్లు ఉన్నారు. ఒక బస్తా దొరికితే ఇలా తులం బంగారం దొరికింది అనే ఫీలింగ్లో జనం వచ్చిళ్ళు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడేమో కానీ ఇలా రైతుల్ని నానా ఇబ్బంది పడి నేను ఒక 20-25 సంవత్సరం నుంచి రాజకీయం చేస్తానా ఏ రోజు కూడా ఇంత ఈ తెల్లందాకా కూడా ఇక్కడ నైట్ మొత్తం కూడా పడుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ లైట్ సరిగా లేదు, వీళ్ళకు వాటర్ సమస్య లేదు, తాగడానికి వాటర్ లేదు, ఇక్కడ గడ్డి ఉంది. ఏ పక్క నుంచి ఏ పామొస్తుందో ఏ తేలొస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇలా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా అనుకోకుండా జరిగితే మాత్రం దానికి పూర్తి బాధ్యత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. రైతుల పరిస్థితి దీనమైన రైతు వేదిక దగ్గర సుమారు సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 1000 నుంచి 1500 మంది రైతులు, ముఖ్యంగా మహిళలు మరి పడిగాపులు కాస్తున్న సమయం ఇప్పుడు 11 అవుతున్నది. ఇంతవరకు కూడా అధికారులకు కనీసం సీమ పుట్టనట్టు వ్యవహారం చేస్తున్నారు. ఇక్కడ కష్టపడి మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఏడీ గారితో మాట్లాడినాం, జేడీ గారితో మాట్లాడినాం, ఏఓ గారితో మాట్లాడినాం. కానీ ఇంతవరకు 11 అయితే ఒక అధికారి కూడా ఇక్కడ రాలేదు. మరి ఇంతమంది రైతులు ఇక్కడ రావడానికి కారణం ఏంటిది? రైతులను మభ్యపెట్టి మీకు టోకెన్లు ఇస్తామని చెప్పేసి రైతులు ఇక్కడికి రప్పించుకొని కనీసం వాళ్ళకు అప్పటి నుంచి కింద కూర్చొని మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంది పరిస్థితి? ఇదే నా ప్రజా కోరుకున్న మార్పు. తక్షణమే ఇక్కడికి అధికారులు రావాలి. వీళ్ళందరికీ కూడా టోకెన్లే కాదు, వెంటనే యూరియా బస్తా కూడా ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి వస్తే మాత్రం రేపొద్దున మాత్రం మళ్ళా దీనికి అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు మాత్రమే దీనికి మూలించాల్సి వస్తుంది. రైతు వేదిక దగ్గర సుమారు సాయంత్రం నారి